హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మా ఛానల్ కి మాకైతే ఏమైతుందో తెలుస్తలేదు దోస్తులు. చాలా అంటే చాలా మాకు అవస్థ అవుతుంది. ప్లస్ వీడియోస్ అనేటి ఎంత తొందరగా ఎర్లీగా పెడదాం, కరెక్ట్ టైంకి పెడదాం అన్నా కూడా టైం అస్సలు సెట్ అయితలేదు. మరి ఫోన్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమా అనేది అర్థమైతలేదు. ఫోన్ అయితే మేము కొత్తగానే తీసుకున్నాం, 1.5 year అవుతుంది అన్నమాట. ఇక మళ్ళీ కొత్తది అయితే తీసుకోవాలని చూస్తున్నాం దోస్తులు. మమ్మల్ని ఇంత మంచిగా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే అత్తా కోడలు ముచ్చట్లు పార్ట్ 196 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. రామా ఇంకా నా రైక ఎన్ని రోజులు ఉంచుకుంటది? ఏం కథ? ఇత్తదా ఇయ్యదా? నా కోడలదైతే చిట్కరా గుట్టిత్తది, నాదనే వరకు అస్సలకే ఇయ్యది. నా కోడలున్ను అది జాంజిగిరి జబ్బరాయే. ఇత్తదా మరటే ఉంచుకుంటదా? ఇక పోయన్న అత్త, ఈ మిరపకాయలు సలా ఉండ ఇప్పుడు ఎండ పోయ్యా. ఇక పట్టించే ముందు 2 రోజుల ముందు ఎండ పోతా, అమాస రావల్లాయే. ఈ మిరపకాయలు ఆరెత్తే ఓ ఆరాట వాటిని చూసుకుంటా ఉండాలి. సీరెట్ల కట్టింది దాని సోకు, దాని సీర సింగుల మీద నా మనసు. అక్క కొసేపు రిమోట్ కదనే, నీ అవ్వ ఊకే టీవీలనే మూతి పెడుతున్నావు, ఒకసారి ఇయ్యరాదే. అరే వేస్ట్ ఫెల్లో, నేను ఇప్పటిదాకా బయటనే ఆడుకున్నా, ఇప్పుడే ఇంట్లోకి వచ్చినా. నేను కాసేపు టీవీ చూసినాకనే నీకిత్తా, అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? నీ అవ్వ నువ్వు ఇప్పుడు ఇత్తవా అయ్యవా, లేకపోతే జుట్టు వీకల్లే. నువ్వు నా జుట్టు వీకినవనుకో, నేను నీ నెత్తి వీకుతా. ఏమనుకుంటున్నావు? గబ్రాన నువ్వు అమ్మమ్మల ఇంటికి పీకే ఈడ ఉండకు. నువ్వోరా ఏం చెప్తున్నావురా? నీకు పోతే అక్కడ బొచ్చడు మంది సోపతిగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోటి పోయి ఆడుకోపో. అక్కడెవరున్నారే పిచ్చిదానా, పిచ్చి ముఖం దానా. ఇప్పుడు ఇత్తవా అయ్యవా రిమోటు? ఏడ దాచి పెట్టినవే, ఏడ కనబడతలేదు. నేను ఇయ్యరా వేస్ట్ ఫెల్లో. అబ్బా జుట్టెందుకు వీగుతున్నావురా? వదిలిపెట్టరా తీట కూడా. ఒక్కడ ఉతుకుతా బాడుకోవు నిన్ను. ఇత్తవా అయ్యవా చెప్పు, ఇత్త అంటేనే వదిలిపెడతా. అబ్బా నొస్తాంద్రా. అమ్మా అమ్మా ఇట్రావే. ఈ కొట్లాడక ఎగ్గిరాలుగా నువ్వేమన్నా మనిషివేనారా? చూడే అమ్మా నా జుట్టు ఎట్లా ఇగ్గుతుండో. ఏం పుట్టిందిరా నువ్వు? ఊకే దాని జుట్టు పట్టుకొని ఇగ్గుతావు, అది ఏమంటుందిరా? ఈ హాలిడేస్ ఎగ్గిరాలుగా, ఈ హాలిడేస్ ఏమిటికిచ్చిర్రో ఏమో, నా తలకాయ తింటారు కదరా. నీకు బడి ఉంటేనే మంచిగా. అవు ఇక నువ్వు చెప్పమంటే మస్తు చెప్తావు. నీ అవ్వ నేను ఇవ్వరాక బ్యాట్ బాల్ ఆడుకొని వచ్చిన, కొద్దిసేపు రిమోట్ ఇవ్వమంటే ఇస్తలేదా అంటే? ఇక రాదే మరి, నువ్వెందుకు అట్లా చేస్తానవే? నేను ఇప్పుడే కూడా పడుతుంది, మళ్ళీ నువ్వు నన్నంటవేందే? రామ 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 భగవంతా, ఎవరన్నొక్కళ్ళు అమ్మమ్మల ఇంటికి పోర్రా. ఇక రేపు మామయ్యని రమ్మని పంపిస్తావు. కానీ వీకుమనే అమ్మ, అక్కకు బొచ్చుడు మంది సోపతులు ఉన్నారడా. నువ్వు వీకు ఏంద్రా? నువ్వే వీకాలే పిచ్చిదానా. నువ్వే పిచ్చోనివి, మెంటలోనివి, తలకాయలోనివి, అన్ని నువ్వేరా. అయ్యో నువ్వు పెద్దదానివై ఉండి తమ్ముడు ఒక్క మాట అన్న కూడా పడవేందే? మరి చూడమ్మా వాడు ఎట్లా అంటుండో. చిన్నోళ్ళు చిన్న లెక్కలుండాలి, పెద్దోళ్ళు పెద్ద లెక్కలుండాలి. మీతోటి నా తలకాయ నాశనం అయితాంది. ఆ బడి పాడుగాను ఒక్క పూట ఉన్నా మంచిగుండు ఈ ఎండాకాలం అంతా. ఎండకు బడి పోతే మేము ఉంటామే. రమవ్వా పోరి ఉన్నవాయే? ఉన్న నర్సక్క. ఏందేమో పోరగాళ్ళతో బాగానే ఊరుతున్నావు. ఉర్రకపోతే ఏం చేయాలి? అబ్బా 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 నా తలకాయ తింటుర్రు. ఈ బడికి సెలవు రాచుడేమో గాని నన్ను కింది మీద వడగొడతారు, ఒక్క జాకిరి గుట్టది ఇత్తలేరు. గిరాకంతా మర్రిపోతాంది. పోరగాళ్ళు గాడిది గాడిది ఉన్నారు, జరసేపు బయట ఆడుకుంటే ఏంది చెట్ల కింద? మీ అవ్వను ఎందుకు కొరిస్తారు? గాడిది ఎట్లుంటది, మేమెట్లున్నాం? ఆ గాడి లెక్కనే ఉన్నారు, నువ్వు పంది లెక్కున్నావా? ఏ బద్మాషోడా, ఏం మాటలు రావి? బడి ఉండాలనే రావా? బడి ఉంటేనే బలుపులు అంగుతాయి, మాటలు రావు. నడుర్రి జరసేపు పండుకోపోరు, నడుర్రి. పోతాంది మళ్ళేం చేస్తుందో, నా బెడ్లనే వంటది పోయి. ఇందెత్తెత్తనే మమ్మీ నా బెడ్ల వంటే. పోరా పోరా దేవుడా భగవంతా, ఈ బల్లెందుకు బంద్ చేసిర్రో గాని నా రోగం దింపుతారు కదా నర్సక్క. దా ఎందుకో వచ్చినవు? ఏ ఎందుకు లేదే, నా రైక కుట్టినవా?
అయ్యో నీ రైక రేపు గుట్టిత్త తియ్యి. ఈ పోరగళ్ళకు బడి బంద్ అయినప్పడుతుంది ఏం గుట్టనిత్తారు. వీళ్ళతో టొరుడ వరకే నాకు సరిపోతాంది. ఎండకన్ని చెమటలు కారుతున్నాయి అని సప్పుడేక వంటాదా. ఇక పండేదానివి నారేకెందుకు పట్టినవే రమి? మరి ఎట్లనే మా కోడలు దన వరకు చిట్కన ఉట్టిస్తావు, నా దన వరకు నెలలకు నెలలే ఆపుతావు. అయ్యో మీ కోడలికి ఎప్పుడు అర్జెంట్ ఉంటది, అటు పోతా ఇటు పోతా అంటది కాబట్టి జల్దీ గుట్టిత్తా. నువ్వు ఇంటికాడనే ఉంటావు కదా నర్సక్క, నీకు ఎప్పుడు గుట్టిత్తేంది? అవు ఇక నేను వేసుకోవద్దు, పాత వేసుకుంటుండల్లా. కుట్టిత్తది కుట్టిత్తది. బాబా కుక్కల కొట్లాట చూసినావా నరసక్క? కుక్కలన్న జరసేపు సప్పుడేక వంటాయి గాని ఈ పిల్లకాయలతోటి నాకు వశం అయితలేదు. మరి ఎండాకాలం సెలవులే వచ్చే ఏదైనా పంపిస్తే ఏమో. ఇక పంపిత్తా. మా అమ్మ కరువు పనికి పోతుందట, ఇక దాని పోయి కోస ఉచ్చుకుంటారని చూస్తానా గాని ఇక పంపియాలవగలని. చేతులు అయిపోయావు. ఈ కొట్లాడకు నాకు మనసున పడుతుందా నర్సక్క? తింటే తిననిత్తలేరు, పంట వండనిత్తలేరు, మిషన్ కుడితే కుట్టనిత్తలేరు. ఇక ఇయ్యాల గిన్ని రోజులు ఆగినావు గాని ఇవాళ ఒక్కరోజు రేపు ఆగు. రేపు సాయంత్రం అన్న ఎల్లుండి పొద్దున్నైనా కుట్టిత్తా. సరే దియే, జర మర్చిపోకుండా కుట్టి. అబ్బో పోరగళ్ళు బాగా అల్లరి చేస్తారు. ఈ పోరగళ్ళకు వారెత్తే అప్పుడు మా పోరగళ్ళు గింత అల్లరి చేయరే. గిట్ల చేస్తే మేమేం బతుకుదుము? ఇప్పటోళ్ళు తీచ పోరగళ్ళు. అవును మరి నర్సక్క, ఏం చేసుడు గట్ల తయారైతుర్రు. సరే గాని రేపు సాయంత్రం వరకు అయితే ఇయ్యినారా ఇక? ఇత్తా. నేను మళ్ళా అడగనే, జరా జల్ది కుట్టి. కుట్టిత్తా పో. ఇది ఎటన్నా పోతుందా? ఇంట్లో ఉండేదానికి కొత్త రైకలు ఎందుకు? ఓ మమ్మీ రాయే. ఏం చేయాలరా? మిమ్మల్ని ఎట్లా చేయాలరా? ఈ లొల్లికి అగ్గిదలుగా తింటారు, తాగుతారు, గుద్దుకుంటారు. ఎండాకాలం ఎట్లా అయిపోవాలి? మీకు బడి ఎప్పుడు స్టార్ట్ కావాలి? చూసినవా మల్లక్క, నర్సి పని అయితే ఒడ్డెక్కించుకున్నది. ఇక మనది కుయ్యమంటలేదు, కుట్టుకుమంటలేదు. మిరపకాయలే మల్లన్న, మిరపకాయలు తెచ్చుకున్నది, మమ్మల్ని తొడవలు తీయమన్నది. తీసినావు, మాకు నర్సన్నను పట్టుకరాయే నర్సి చెప్పే అంటే చెప్పుతానన్నది. మరి వారకు మిరపకాయలు పత్తకు లేవు. ఇంటికాడ లేదు కదా, ఏటి వేయి పాడైందో. నిన్ననే చెప్పిన తెమ్మంట, తెత్తడిది మల్లక్క అని అన్నది. పైసలు తర్వాత ఇత్తనే నరసి అని అంటే అయితవైతి మల్లక్క అని అన్నది. ఆ ముసలోడు ఉన్నాడు గాని దండగా ఏమన్నా ఇంటి ఇంత తానం చేస్తాడు, ఓ నెక్కరు లాగే వేసుకుంటాడు, ఇంత టీషర్ట్ వేస్తాడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఆడ కూసుంటాడు ఈడ కూసుంటాడు, తింటాడు పంటాడు లేస్తాడు. ఇదే పని. మరో పని చేస్తా, ఓ పాట చేస్తా అని గింత ఏమన్నా ఐసోండైతున్నా అని నాకే సాతనై పాడైతలేదని ఓ సాగు సత్తన్న ఈ ఎండకంత దిమాగ్ ఖరాబ్ అయితాంది. ఓయ్ అందరు ఖరాబ్ అయితలేదు దిమాకు, నీకు ఒక్కనికే ఖరాబ్ అయితాంది. గా మిరపకాయలు తెస్తే ఏమైతాంది? నరసన్నతో చేన్లకు పోయి 5 కిలోలన్నీ పట్టుకత్తే ఏమైతాంది నీకు? నువ్వు చెప్పినవానే ఇప్పుడు అలా పడుతుంది. చెప్పకున్నా కూడా ఆడికి చెప్తేనే మొగోడు పని చేస్తాడా? మరి ఎండాకాలం వచ్చే మిరపకాయ పట్టిస్తావా, పసుపు పట్టిస్తావా, తొక్కు పెడతావా, తొడంగం పెడతావా పెళ్ళామా అని నువ్వు మల్లక్కని అడగద్దా? చింతపండు పాడుగాను, చింతపండు ఎవడు అమ్మచ్చి పాడైతలేడాయే. వాళ్ళ దగ్గరన్న కొందామనంటే మొన్న వచ్చినోడిని ఆయనతో లొల్లి పెట్టి ఎల్లగోడు తిరిగి మీరు భలే ఉన్నరే అయితవాయే. ఆ గుండు దాన్ని ఎవరు రమ్మన్నాడే మల్లక్క? నువ్వు నన్ను అంటావు. అది అత్తే నువ్వు లొల్లి పెడతావా? నేను పెట్టిన దాన్ని దినాలి అదే లొల్లి పెట్టింది. దాని కుక్కలకియ్య ఈ మధ్యలో బాగా ఊర్లోకి తిరుగుతాంది అది. మరి ఆడగిట్లేమన్నా పట్టిందో ఎట్లా పాడైందో? ఇక గుండుదానికి ఎవడో వాడతాడు, మంచిగున్నదానికే ఎవడు వాడతలేడు అంటే. నేను రాను జాతర రమ్మన్న రాను జాతర, ఓదామురాయే జాతర అల్లద్దమురాయే జాతర. ఏడబోయి వస్తానవే? నేనా పోసక్క ఎటు పోయి వస్తానా అంటే గరావ దగ్గరికి పోయి వస్తానా. నా రైక కుట్టిందా లేదా అని పోతే దాన్ని దిగాలి అయ్యా. అది నా రైకేడ కుడుతుంది, నా రైకేడు ఇచ్చేటట్టున్నది. నా కోడళ్ళు అయితే చింగుమని కుడుతుంది, చింగుమనుకుంటా. ఇక నాదన్న వరకు మూలకు వారెత్తది. నీ కోడలుకున్ను దానికి బాగా సోపతాయే. ఇక నువ్వు ముసల్దానివేనాయే. ముసల్దాన్ని ముందుగాల కుడతారే, మెల్లగా ముసల్ది ఎడబోతుంది ఇంటికానే ఉంటది కదా అని మెల్లగా కుడతారు. ఆనే ముసల్దాని తీరున్నాను ఏమన్నా ఇప్పుడే అంబాడుతానా? నువ్వు భలే అంటావు నన్ను. మీరు ముసలోళ్ళు ఎందుకు అవుతారవ్వా? పడుసు పోరగళ్ళు, 18 ఏళ్ల పడుసు పోరగళ్ళు. ఏమో అని మల్లక్క నువ్వు ఇడ కూర్చున్నవేంటి అల్లా? ఈ
దగ్గరికే పోయిన్నే గడ చెట్టు కింద కూర్చుందామని పోతే నువ్వు లేవని ఇటు మొక్కే మరి పోషక్క దగ్గరికి ఇట్లా వచ్చినవా అని వచ్చిరా. అవునే నర్సి, నీ పని అయితే మంచిగా ఒడ్డెక్కించుకున్నావు. మరి మాకు అద్దా ఏ మిరపకాయలు? అయ్యో తెప్పిత తీయలేవు, తెత్తా అని అన్నాడు ఆయన. ఇప్పుడు తెచ్చినా ఏం లాభం ఉన్నది? పోసక్క ఆ మాసకు పట్టించుడాయే. ఆ మాస రావద్దా? అప్పటి వరకు తేడా తొడవలు తీయవా పట్టించుకోమా? ఎక్కలేనారటం మీకే ఉన్నది కదా. ఆవు ఇక నీ కోడలకు లేదారటం నీకు లేదు. నీకుండే ముందుగా తెచ్చి తొడవలు తీసుకుంటారు. అబ్బా కడుపు వలిగిపోతాంది కదా, పిత్తచ్చి పాడైతాంది. ఏడ విత్తాలే, అటేటు పోయి విత్తుతా. అల్లేడ పోతానవు? ఆగరా అదే. మల్లయ్య బాబు, నువ్వు దూరం పోయింది టిప్పర్లు కొట్టడానికా? నీ టిప్పర్లు పాడుగాను గంటగా బిత్తబడితే పరపర్ర అనుకుంటా. ఏం తిన్నావు? ఈ ఆడోళ్ళ దగ్గర విత్తితే ఇజ్జత్ ఇత్తరు, ఇవేమో ఆగకపాయే. ఏం తిని పాడేయండి. నిన్నింత పెసరు వప్పేసి అది తింటాండు, పిచ్చుతాండు, ముక్కంతా నాశనం చేసి పాడైతాండు. ఇక ఏం చేసుడే? అబ్బా అబ్బా, ఇక రూమ్ లో అన్నాం కదా నిన్న రాత్రి ఎప్పుడు విత్తి పాడేయండు. నాకు నిద్రలోకున్న దానికి తెలివై గబ్బా ఆసన వచ్చింది. అది ముక్కు మూసుకున్నా పోతలేదు, రూమ్ అంతా అదే వాసన అయింది. మళ్ళా ఆ రాత్రి లేచి తలుపు తీసినాక వాసన బయటకి వెళ్ళిపోయింది. ఓ నువ్వు చెప్పమంటే మత్తు చెప్తావుతి. నీకు పిత్తులు రానట్టే పిత్తనట్టే. పిత్తులే బంగారి పిత్తులే, పిత్తాలే పిత్తుతనే కడుపుల సాపైతది. పిత్తులే మస్తు వాడతానవుతి. పిత్తులు అనుకుంటా. ఆగు జెర్సే పాటే మునిగి పాడుగా, వాసన వచ్చి పాడైతది. నడువు ఇంటికి నడువిగా. నేను ఏడింటికి పోతానే, జరసేపు షెట్ కింద కూసుంటా, చల్లగా వస్తుందడా. పో మల్లయ్య పిత్తు విత్తి వెళ్ళిపోతున్నవా? మల్లయ్య వెళ్ళిపోతున్నవా? పిత్తు విత్తినా నీ బాధపడకు మల్లయ్య, బాధపడకు. పిత్తులు విత్తాలి, మన ఆరోగ్యం బాగుంటది. గ్యాసు పోతాది, మన కడుపు కుల్లా ఉంటాది. పిత్తులే మల్లయ్య, పిత్తులే. ఓపో అన్నిటి మీద భలే పాట పాడుతావు నువ్వు. అయితవా ఉరుకుతాండిగా. ఏమో గాని ఎట్లనే మిరపకాయలు. అయ్యో నీకు మిరపకాయల గురించి రందైతుందా? ఎత్తడితే బొచ్చడున్నాయట. అడుక్కున్నాయి మంచిగా ఉండయే. అడుక్కున్నాయి కాదు, ముంగటున్నాయి తెత్తడావు. ఏమో నువ్వు ఎట్లా అని పాడైతానవు. అట్లనే కనుక చెట్టు కింద కూర్చున్న పారి చల్లగా ఉంటది. నేను అత్త పోర్రే మీరు జరాయినాక. నేను అంతా ఏటో అయితాంది నాకు. ఉండు మల్లు బాయ్, యూ జారే నీ వెనక మే జారే. ఈ జారేందో బూరేందో పా. ఈ మొద్దుదైతే మంచిగా ఒడ్డెక్కించుకున్నది. ఇక ఇప్పుడు మాయన వరకు ఏ తెత్తడితి, ఏ పండడితి, ఏ లెత్తడితి అంటాంది. గబ్బు మొకబ్ది. అరే బంటులు, ఇలా అట్టిగా ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికాడ ఉంటివి. ఆఫీస్ పోతే ఏమవురా బావతోటి ప్రొద్దున? అయ్యో అక్క, ఇక ఏం చేయాలి? నా బాధ నీకు ఏం చెప్పాలే? నాకు ఆదివారం వచ్చిందంటే తెల్లారి సోమవారం పోవాలంటే దుఃఖం వత్తదే అక్క. చిన్నప్పటి నుండి గంతే పాడైతివి. ఎందుకక్క? ఏం చెప్పాలరా మానస, ఆదివారం సెలవు వచ్చిందనుకో ఇక సోమవారం బడికోవడానికి మస్తు మొత్తుకునేటోడు. బట్టలేస్తే బట్టలన్నిప్పి బల్ల మీద ఎగిరేటోడు. నేను మోను అని. అవను గవని చెప్పకే. అరే నిజంరా, ఇక సోమవారం అస్సలకే ఓకపోయేటోనివి. ఎప్పుడన్నా గట్టనే నేను బాగా కొడితే పోయినామనుకో, ఆ రోజు సారో మేడమో ఫోన్ చేసి అబ్బో మీ కొడుకు ఇలా సోమవారం వచ్చిందంటే గ్రేటే అని అందరు నాతోటి. గట్ట చేసినావు చిన్నప్పుడు, సుండి మొండి. ఇక గట్నే ఉంటది అమ్మ, కొన్ని రోజులు అట్లా కొన్ని రోజులు ఇట్లా. బా ఇప్పుడేమన్నా తక్కువన్నావా? ఇప్పుడు కూడా ఏదన్నా విషయం చెప్తే ఎంత ఒర్రిస్తాడు తెలుసా అత్తమ్మ. దాని పిల్లెవరు, పిల్లకు తల్లెవరు, తల్లికి తల్లెవరు అన్ని కావాలి. అవును, ఆడ చిన్నప్పటిసుంది గంతే. అల్లుడు మంచిగా ఆడుకుంటాడు కదా వాళ్ళతోటి. అబ్బా ఆడుకోండిరా, తలకాయ నొప్పి. ఊకే దగ్గరుంటే ఉర్రిచ్చి అజ్జెత్తాడు. బిడ్డ, మీ అత్త ఫోన్ చేయకపాయే, ఓసారి నువ్వన్నా చేయపోతివి. అబ్బో చేస్తే ఏమంటదోనే అమ్మ, అన్నిడ వారేసి పీకినమంటదో ఏమో. అంటే ఏమైతుందక్క, అత్తమ్మ అంటే ఒక మాట పడాలే. మళ్ళా వాళ్ళే కదా మనతోటి మాట్లాడేది. చేయకపోయినావు ఆగో కోడలు అత్తగారింటికి అవ్వగారింటికి పోయింది, ఒక్కసారన్న ఫోనే చేస్తలేదు అని అనుకుంటారు. వచ్చినప్పుడల్లా 10 సార్లు ఫోన్ కొట్టేది, తిన్నరాయే, పన్నరాయే, ఉన్నరాయే అని. ఈసారి ఎత్తలేదనంటే నా మీద కోపం వచ్చినట్టున్నది గాని.
మా లడ్డత్తమ్మ జోరే అక్క నీ అవ గమ్మతమే యో పిత్తుతుంది పిత్తినాక నవ్వుతుంది సప్పుడు ఏదు లేకపోతే నేను విత్తినా అని చేతులేపే కుడతారా బంటిగా నీ అన్ని గవే. అమ్మా ఆమె పిత్తేటప్పుడు ఇట్లా దగ్గరున్నామనుకోనే ఇక చూసుకో అబ్బో బాంచను ఆ బాధ భరించలేము. బంటి గట్లంటావు ఆ వాసన నువ్వు వీర్చుకున్నావు అనుకో అంటే గుడ్గా నిజమేరా. ఓ అమ్మ ఎప్పుడన్నా అందరం కూర్చుంటాం కదా ఇక పప్పేసిన రోజు చూడాలి ఆమెను ఏం ఎరగనట్టు మెల్ల కాళ్ళు లేపుతుంది పస్సుమంటది. ఆ పస్సుమన్న వాసనకు మా తలకాయ ఇరుగుతుంది. మరి వీళ్ళు ఉన్నారు పిత్తుడేందుకు బయటకు పోయి విత్తుతానది. అక్క చీ గట్లా మాట్లాడకు. నిజంరా మానస ఫోన్ చేద్దాం ఆగు అమ్మగారు ఏం చేస్తుర్రు. చేయి బిడ్డ మాట్లాడు. ఏడ కూసుందో మరి ఉన్నదా ఇంటికాడేటన వేందా. హలో ఏందే అయ్యో అత్తమ్మ ఏం పడుతుంది ఏం చెప్తాను. ఏం లేదు ఏం చేయాలి. ఆహా తిన్నావా. తినకపోతే ఉపాసం ఉంటారానే. ఉపాసం ఎవరు ఉండరు గాని కడుపు నింపుకుంటారు గాని ఎక్కడున్నావు ఏం చెప్తాను. ఏం లేదు మల్లక్కతోటి కూర్చున్నాయిడ బయట. అవునా అంత ఎట్లునో మాట్లాడుతాందే అమ్మ. ఏం కాదు మాట్లాడు. మామయ్యేటి వేండు మామయ్య పోతాడు ఉన్నాడు ఇంట్లోనే. సరే అత్తమ్మ ఇక నాన్నకు పారం మంచుకుంటలేదు జ్వరం వస్తుందనంటే వచ్చిన మీటే సడన్ గా అచ్చుడు అయింది. బంటి మధ్యలోకి వచ్చినాక ఫోన్ చేసిండు. ఇక ఆయనతో వచ్చినాం. నువ్వు ఓడే ఆటను పోయినావు నాకేం కాకమ్మ కథలు చెప్తావు తీయే అయితే నీ అవగారింటికి నువ్వు పోయినావు. ఏ కాదత్తమ్మ నిజం చెప్తే నమ్మవు నువ్వు. ఓ ఇసొంటి బొచ్చడిన్న కథలు గాని ఇప్పుడు ఎట్లున్నది మీ బాపుకు మంచిగా ఉన్నాడా. అయ్యో కొంచెం మంచిగానే ఉన్నాడు. మరదలకు ఎన్ని నెలలు పడ్డాయి ఏం చెప్తాంది. ఏడున్నది అవగారింటికన్నా ఇన్నే ఉన్నది. అత్తమ్మ పిత్తినవా ఉరకు ఏందే ఎవరో ఉషుష్ అంటారు. ఏం లేదు ఇగో బయట కూర్చున్నాం అమ్మ ఉన్నది. ఆహా వదినమ్మ నన్ను రమ్మని కూడా రమ్మంటలేదు కదా ఒక్కసారి అన్నా. అయ్యో అత్తమ్మ నువ్వు రాంగల్లో వద్దంట్రా లౌడ్ స్పీకర్ పెడతానా మాట్లాడు. హలో వదినా. చెప్పు వదినా అంత మంచిదేనా. అంత మంచిదే. ఏం ఫోనే కొడతలేవు కదా నాకు. నాకంటే ఫోన్లు కొట్టరాదు నీ దగ్గర టచ్ ఫోనే ఉండే నువ్వు నాకు కొట్టద్దా. ఏం కొట్టడో ఏమో తీయి నన్నెవరు దేకరు నన్నెవరు రమ్మనరు. ఇక మీకు మీ బిడ్డ ఉంటే చాలు. అయ్యో వదినే గట్లంటే ఎట్లా నిన్ను రాంగద్దంటనమా పోంగద్దంటనమా అత్తే పోతేనే కదా మంచిగా. ఏమో తీ అన్న మంచిగా ఉన్నాడా. బంటి పోయిందా. పోలే అత్తమ్మ ఇయ్యాల రెస్టు. ఇంకేందో ఓ తండ్రి కాబోతావు దావతీయవా. ఏం దావత్ కావాలత్తమ్మ కళ్ళు పార్సల్ ఏమంటావా కళ్ళు తాగినవంట తగ్గేదే అంటావుగా. ఇక కళ్ళెందుకు కూరెందుకు నేను మగ్గొచ్చాడు తింటాను మా ఇంటి కాడ. నేను తెచ్చుకోనా నాకు తినబుద్ధి అయినప్పుడు నేను తిననా. అందరూ నన్ను బాగా తింటదని పేరు చేసిర్రు. చూడే ఎట్లా అంటాందో. ఆ తినుడద్దు అచ్చుడద్దు ఆ కథ అద్దు. అయ్యో గట్ల అనుకుంటే నడుతుందా వదినా. ఎవరన్నారు ఎవరి పేరు ఎత్తరు తీయలేవు అని నువ్వే అనుకుంటావు. నాకు పని ఆ పాట అందరి మీద పడి ఏడ్చుడేనాయే. ఓ అత్తమ్మ తిత్తినవా. నత్తి లేకపోతే చిన్న పూరన్వా తిట్టినవా అంటే ఏమన్నట్టు. తిన్నావా అంటానా. తినకపోతే ఏం చేస్తా. ఏం చేయవు గాని తిత్తినవా. అరే నీకు నోడుదులా బాగున్నది మీ పెద్దమ్మ మాటలు నేర్చినవా నత్తి పిత్తి మాటలు. నత్తి పిత్తినవా. అరే తిట్టదురా. ఏంటి ఏం లేదు ఉండిగా ఉంటానది. నీకు పిచ్చారా ఏమన్నా. నీకు రేపు మాపు అయితే ఓ కొడుకు బిడ్డను రాబోతుర్రు. నువ్వు ఇంకా అందరితోటి పరిష్కారాలు ఆడితే ఉంటదా. ఆమెను పిత్తినవా అని ఆడబడుతుంది. నువ్వు బొర్రకే అడిగితే తప్పే ఉన్నది. అత్తమ్మ డైలీ రొటీన్ అది. అవును చూస్తానా ఏంది పోయి పోడుగాను నేనెందుకు చూస్తానే. చూసినవా అమ్మ ఎట్లా అంటాందో. నాకు కాకమ్మ కథలు చెప్పకు నువ్వు అటు పోతానే పోయినావు గాని అని అంటాంది. అనుకొని తీయక్క ఆమె అనుకుంటది ఆమె మాట్లాడుతుంది లైట్ తీసుకోవాలి అంతేగాని. అక్క నాకు బిడ్డ ఉడితే ఏం పెడతావే. బోరు గజ్జలు పెడతా. మరి కొడుకు ఉడితే ఎందుకురా దాని బుద్ధి ఉన్నది పెడతది. అయ్యో అడుగుతే ఏమైతాందే. ఇక మా శకుంతల దేవైతే ఓ తులం చైన ఎత్తది మీద. బంటలు నీకేయకపోతే ఎవరికి ఎత్త బిడ్డ అంటే ఎప్పుడైనా అట్లా అడగద్దు. నా బిడ్డకేం పెడతావు నా కొడుకేం పెడతావని అడగద్దు. వాళ్ళ బుద్ధి పుట్టి వాళ్ళు పెట్టినంతనే మనం తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ప్రేమతోటి ఇస్తారో అదే మనం సంతోషంతో తీసుకోవాలి. అంతే తప్పించి నా కొడుకు ఇది పెట్టు నా బిడ్డకు అది పెట్టు అని మనం అడగడం కరెక్ట్ కాదు. అట్లా అడగను కూడా అడగవద్దు. వాళ్ళ దగ్గర ఉన్నాక వాళ్ళు మనకు పెట్టకపోతే ఎవరికి పెడతారు. ఆ కోడలైతే బంగారం మంచిగా అర్థం చేసుకుంటది. ఈ మా బంటికైతే తెలియదు. రాములా నేను అడిగినంత మాత్రాన ఇప్పుడు ఏమైతాంది. అట్టిగా అడిగినా
ఈ ఆడోళ్ళ దగ్గర కూర్చుంటే ఏదో ఒకటి అంటనే ఉంటారు. నేను బర్రె దగ్గర కన్నా పోయత్తా. బర్రె పాపం నా గురించి దిగులు పెట్టుకుంటాంది. అది దాన్ని నీళ్లు పెట్టి చూసత్తా. పోరా పోరా ఇంత గడ్డేసి రాపో. సరే పోతా. పోసవా నువ్వు వండిన చికెన్ కూర కమ్మగున్నది. కమ్మానే ఉంటది, అండినాక కమ్మ ఉండదు అయ్యా. ఇలా చేపలండి రాదు. ఇక నువ్వు రోజోటి తెచ్చుకుంటా నన్నండి ఇవంటే నీ పెళ్ళ వచ్చినాక నన్ను అండుతుంది. అలే దొరికినవు పో, ఏదో పోనీ పాపం తల్లడిల్తాడు కదా అని చికెన్ ఇస్తే మళ్ళా చేపలని అనబడుతుంది. నిన్ననే నా నూనె ఉల్లిగడ్డ ఉప్పు కారం అంతా ఒడిసింది. అయ్యో దాని మందం నేను అరుచుకోనా తేనా? మా తెచ్చినవు తీ రాయమల్లు. ఒకప్పటి రాయమల్లు నువ్వు కాదు, ఒకప్పటి పోషవ్వను నేను కాదు. కాలం మారిందిరో రాయమల్లు, లోకం మారిందిరో రాయమల్లు, ఈ పోషి మారిందిరో రాయమల్లు, నువ్వు మారినవురో రాయమల్లు. ఎన్ని రోజులు గడిచినా ఎన్ని యుగాలు గడిచినా నా ప్రేమ నీ మీద ఉన్నది మారదు. ఓ గిసోంటి డైలాగులు బొచ్చడిన్నా బొచ్చడు చూసినా గాని పో పో పో, ఏటో పోతున్నావు కదా. నీ దగ్గరికే అత్తానా. కూర మంచిగా వండినవు, మరి చేపలు అండుతావా? ఇద్దరం తినచ్చు కదా అని. ఏదంటారా వారి, నాకేం నడుము నొత్తాంది. కొత్తల్లా నడుము. నేను నీ పీకొత్తుతా. నువ్వేమనుకుంటావు, ఇట్లిక్కరించుకుంటా నోరు తెరిచి చప్పరిస్తా అని చూస్తున్నావు గాని ఆ రోజులు వేయినాయి. నా ఏమంట నా గుండు గీకిచ్చినవో అప్పటి సుందే నీ మీద మనసు అంత తిరిగిపోయిందిరా రాయమల్లు. ఈడేదో మాట్లాడుతాండు కదా పోసవతోటి. పోసవ నన్నేమో భయపెట్టియబట్టి ఏం చేస్తారు? చెమ్మ చెక్క షారడేసి మొగ్గ ఆడుకుంటాన్నాం రా లింగా. ఆడుకుంటారు గాని ఏమైంది పోసావా? చెప్పాలి. తిన్నవా? నన్ను అడుగుతలేవు గాని పోసావని అడుగుతున్నావేం రో. ఇక నువ్వు తినే ఉంటావు. నీ బొత్త చూస్తే మీదకే ఉన్నది. పోసావా బొత్త మొత్తం లోపలికి పోయింది. తింటానవా లేదా పోసావా? రంది పెట్టుకున్నావా నా గురించి గిట్లా? ఇక నీ గురించి రంది పెట్టుకుంటా. నువ్వెవరివి నాకని నేను నీ గురించి రంది పెట్టుకుంటా. పెట్టుకుంటే గిట్టుకుంటే నా గురించి పెట్టుకుంటది. గుండుదుండంగా పోసవ నీ గురించి ఎందుకు పెట్టుకుంటదిరా? గుండుదుంటది. పోసవ్వకు నా మీద అభిమానం. అభిమానం లేదు, ఆతృత లేదు. పోర్రి బలేది అడిగిరు నా పానానికి. చెరో పక్క కాల్చుక తింటారు. కాల్చుక తినం. పోసవ్వా మా ఇంటి కోదని రాలేవు. నా పెళ్ళం రమ్మంటాంది. పెళ్ళం ఎందుకు రమ్మంటదిరా? నాకు అర్థం కాదు. నీ పెళ్ళని రమ్మంటుందా లేకపోతే నువ్వు రమ్మంటానవా? ఏమున్నా పోసవ చుట్టు తిరుక్కుంటా అది చెప్తాను. నడు ఏమో చుట్టబట్ట చుట్టుకొని ఏమున్నా చుట్టు తిరుగుతావు. అయ్యో ఆ మీసాలు ఇందుకి అక్కరిస్తాన్నాయి. ఇక మీసాలే ఉన్నాయి. నీ దగ్గర ఇంకేమన్నా ఉన్నదా? ఇంకేముంటాయిరా? మీతో ఎవడు పోతా. మనోరుడు మనకుంటే పోసవ వీకనే వీకింది. అయ్యో పోయినవా? ఎందుకు ఆమె చుట్టూ తిరుగుతావురా నువ్వు? నువ్వెందుకు తిరుగుతానవురా? మరి నేను తిరుగుతలేనురా. అట్లా రోడ్డు మీద పోతానా? నేను గట్టనే రోడ్డు మీద పోతానా? కనబడ్డాక మందలిస్తానా? సరే సరే తి. ఏమైంది నాయన, ఇల్లంతా చిన్న పోయినట్టు ఉన్నావు. నాకు మా ఫ్రెండ్స్ ఏమిత్తలేరే ఆడుకోవడానికి. నా బ్యాట్ బాల్ తీసుకుంటారు గాని వాళ్ళు నాకు ఇత్తలేరు. అవునా? నువ్వు మొన్న వాళ్ళకు బాల్ ఇవ్వంటే ఇయ్యలేదు కదా, అందుకే వాళ్ళు ఈ రోజున ఇయ్యలేదు కావచ్చే నాయనలు. మన మొగలకిస్తే మనకు వాళ్ళు ఇస్తారు. నాకెందుకో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోబుద్ది అవుతుంది. మమ్మీ డాడీని రాత్రి అడిగితే పోదురు ఇప్పుడే అద్దు అని అంటుండే. అలాంటి డాడీని నేను అడుగుతా తీయి. ఇక్కడనే నీకు బొచ్చడు మంది దోస్తులు ఉన్నారు బిడ్డ. మంచిగా అందరితోటి మంచిగా ఆడుకుంటా పాడుకుంటా ఉండొచ్చు. అమ్మమ్మల ఇంటికాడ ఏమున్నది? అమ్మమ్మల ఇంటికాడనా అమ్మమ్మ ఉంటది, తాత ఉంటాడు. మంచిగా అమ్మమ్మ నేను ఏది అడుగుతుంది కొనిస్తుంది. అమ్మమ్మ నన్ను మమ్మీ కొడతా అంటే కొట్టనియది. తాత నన్ను అటు ఇటు తింపుతాడు, అన్ని కొనిస్తాడు. మరి నువ్వు ఉన్నావు అని తాత ఎడిపోయిందే. తాత చచ్చిపోయిండు బిడ్డ. మీ డాడీ చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయిండు. ఇట్లా చచ్చిపోయింది. తాతకు కరెంటు
షాక్ కొట్టి చచ్చిపోయిండు. ఇక మీ నాన్నను అప్పడుసుంది ఇప్పటికి నేను సాదుకుంటా పెంచుకుంటా చిన్నే బంగారం కొండ. అవునా పిల్ల మొన్ననే అత్తివి కదా మళ్ళా పోతానవా? అవునా బిడ్డ ఓ పిల్ల గట్లేడిపిస్తాడవేంది నా మనవాన్ని నువ్వు ఏందిరా అని పిలిచినావు? అమ్మ చూడే చిట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతుందట. వాళ్ళ మామయ్య వచ్చిందట తీసుకుపోతుందట. మరి మన మామయ్య ఎందుకు రాడు? నన్ను ఎందుకు తీసుకుపోడే? అయ్యో మామయ్యకు పని ఉంటది కదా బిడ్డ. మామయ్య ఆఫీస్ కి పోతాడాయే. రేపన్నా ఎల్లుండన్నా నువ్వు అట్లా అన్న కొద్దీ మా చింటయ్య రంది పెట్టుకుంటాండు అమ్మమ్మ మీద. అట్లా నద్దే నాయనా. చెప్పు మమ్మీ, మామయ్య ఒక్కసారన్న రాడు, ఒక్కసారన్న తీసుకుపోడు మనల్ని ఎందుకు మమ్మీ? మామయ్యకు పనులుంటాయి కదా బిడ్డ. మామయ్య ఆఫీస్ కి పోతాడాయే రోజు. ఇంటికాడ ఉంటేనేమో వచ్చేటోడు తీసుకుపోయేటోడు. మామయ్య బ్యాడు అగో అట్లా రద్రా. మనం ఓదంతి అంటానా? చూసినవా అత్తమ్మ, చిన్నోడే గారి మన మామయ్య ఎందుకు రాడు అని అడగబట్టే. మరి మీ అన్న ఒక్కసారన్నా రాడేందే? చెల్లె అని పానమే కొట్టుకోదు. ఆయనకుండేది ఆయనకుంటది లోపట గాని ఇక వీలైతలేదు పాపం. గట్లా పనికొచ్చి నెరబడుతుండు. మమ్మీ డాడీ ఇప్పుడు అద్దన్నాడు కదా, నేను నాని రేపు అమ్మమ్మల ఇంటికి పోతామే, నువ్వు మెల్లగరా. సరే తీ బిడ్డ పోదురుతి డాడీని అడుగుదాం. సరే అత్తమ్మ. తిన్ననే. ఏం కూర వండుకున్నావు? వంకాయలు దొరికిన చెట్లకు అవే ఫ్రై చేసిన. అబ్బా మంచిగుంటది అత్తమ్మ, నాకింత ఏసి కాసేపు అయినాక తింటా. ఏసిట్ట తీయే. ఈ కొడుకుకైతే ఈ మధ్యలో కోపం బాగా పెరుగుతుంది అత్తమ్మ. వాడు పనికోయే రాబట్టే మనకి పానం మంచిగా ఉంటలేకపాయే. ఇక వాడు ఏదన్నా అంటే పట్టించుకోకే. అట్టేట్టుగా మీరు లొల్లి పెట్టుకుంటే పిల్లగాడు బేకార్ అవుతాడు. లొల్లని ఏం లేదత్తమ్మ, అట్టిగానే చిరాకు పడుతుండు. ఏదన్నా అడిగితే కైక్కుమంటాడు. సప్పుడేకుంటాన్నా ఏం చెయ్యాలి? ఇక అంతే సప్పుడేక ఉండాలి. ఇక మొగోళ్ళకు పనికి పోయి వచ్చే వరకు గట్నే ఆట పడతారే. సరే తీ దానాని కాసేపు పడుకుందురా. అమ్మి నేను అమ్మమ్మ ఇంటికి పోతునే, నన్ను తోలే చెప్తావా? నాకు అమ్మమ్మ బాగా గుర్తుకొస్తుంది. అయ్యో ఏమైంది బిడ్డ? గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకుంటాను పోదూతి. కాదు మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళకి అమ్మమ్మ లేదట. అందరూ అమ్మమ్మల ఇంటికి పోదాం అమ్మమ్మల ఇంటికి పోదామని ఆడుకునే దగ్గర అంటే ఆయనే అన్నాడు నాకు అమ్మమ్మ లేదు అని ఏడ్చిండు. నాకు బాగా అనిపించింది మమ్మీ. అందుకే నా బిడ్డ నూడల్లు ఉన్నది. అమ్మమ్మ ఉన్నప్పుడే నానమ్మ ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి. అమ్మమ్మ దగ్గరికి పోవాలి, ఉండాలి. వాళ్ళు లేకపోతే అప్పుడు మనకెవరు ఉంటారు? అబ్బో నా బంగారు కొండ ఎంత ముద్దుగా ఆలోచిస్తానవో. పోదు తీ బిడ్డ. నువ్వు అంటే ఎప్పుడు నాతోటే ఉంటావు కదా నాని. అమ్మమ్మ ఉండదు కదా, అమ్మమ్మ దగ్గరికి పోతా. పోదు తీ బిడ్డ, నేను అత్తపా. రేపు పోదాంపా మనం, మీ అమ్మ వచ్చిన రాకున్నా. సరే నాని. చిన్నోడా నువ్వు ఇట్లా అనేసరికి నాకు మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. నేను కూడా చిన్నప్పుడు నీ లెక్కనే ఊకే అమ్మమ్మల ఇంటికి పోతా అని పోయేదాన్ని. అమ్మమ్మ చనిపోయినప్పటి నుండి మమ్మల్ని పిలిచేటోళ్ళు లేరు, రమ్మనేటోళ్ళు లేరు. నిజంగా ఉన్నప్పుడే పోవాలి, చూసుకోవాలి. అయ్యో నువ్వెందుకు బాధపడతానవే? నిజమే అత్తమ్మ, మా అమ్మమ్మ మేము వచ్చినామంటే చాలు అన్నీ చేసి పెట్టేది. ఇది తింటారా అనేది, అది తింటారా అనేది.
రాంగ పైసలు ఇచ్చేది. అచ్చనేమో సంబరం పోయేసరికి మస్తు సంబరపడేది. ఇక తిరిగి మా ఇంటికి పోతున్నాం అనేసరికి మస్తు ఏడిచేది. ఎంతైనా అమ్మమ్మ ప్రేమ అది వేరు. అందరికీ గంతేనే, ఉన్నన్ని రోజులే పోయి రావాలి. నిజమే. ఓ ముసలోడా, చుట్కి దగ్గరికి పోయొచ్చినవా? ఏ పోయిరాలే అవ్వా, ఎండకేం మనసున పడుతుంది. నిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చింది అవ్వా. పిల్ల పాడుగాను మొత్తం మీదనే పుర్రు కొట్టింది. మీద పుర్రు కొడితే లోపటిదాకా తడిచిపాడైంది. ఏమైతుంది తీయలేవు తడితే మనవరాలేనాయే. ఏ వర్రక్రా నువ్వు. ఇట్లా పోయొస్తే అయిపోవు కదా. తాత తాత చెడ్డేసుకున్నావా తాత అంటది కదా. షెడ్డి పాడుగాను, షెడ్డీలు 3 కొనుక్కుంటుని ఆ రోజు ఊరందరికి చూపిత్తిని. ఇంకా షెడ్డీలు దొడుక్కోనా ఇక. ఎండ కుడుకుతాంది, ఏం షెడ్యూల్ తొడుగుతాను. నేను చూసిర్రా, ఎప్పుడు షెడ్డి విందే తిరుగుతాయి, నాకు అలవాటు అయిపోయింది. నీకేంద్రవారి నిన్ను అనేటోడు ఎవడున్నాడు? నువ్వు ఒక పెగ్గేసినావంటే నీ అక్క మళ్ళా మాట అయినవు. మరి అట్లా భయపడాల మనల్ని చూస్తే. తిరుపతిగా పెళ్లి చేసుకోరా అదరైవల్లన్న. ఎవరిని చేసుకోవాలి, ఎవరు దొరికి పాడైతలేరు, వాళ్ళని చూడలేవు. పెళ్లి చేసుకొని ఏం లాభం? నేను బతుకుడే కట్ట ఉన్నదంటే దానికి భూవే నేను ఏడుదేటి నుండి తెచ్చి పెట్టాలి. ఇద్దరు కలిసి షిప్ పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటా అయిపోయా. కూసుంటా. ఆ కోడలు చూసినవా? అత్తమ్మ, నేను అనుకోకుండా వచ్చిన అత్తమ్మ అని చెప్తాంది. ఆ కాకమ్మ కథలు నాకు ఎప్పకే అని అన్నా. నాకు తిక్కలేసింది. మొగుడు పెళ్ళం అనుకోనే ఇడ నాకు తెలియద్దు, మళ్ళీ నాకు తెలిస్తే నేను ఓనియా అని మెల్లగా వేర్రు. ఇక చూసినవా అది ఎట్లా మాట్లాడుతాందో. అయితవైతీయే పోనీయలేవే నర్సి. అది ఇక్కడ ఇవన్నీ వారేసిపోతే ఎట్లయితది? లేవానే అల్ల నీ కొడుకు తోటోలొల్లి సప్పుడేకుండు. నాకు తీక్కలేస్తే ఏరు పోతాయిగా. ఏరు పోసినాక అమ్మలాడి ఆట తెలుస్తుంది. పోయి సప్పుడేక వాళ్ళ దాళ్ళు బతుకుతారే కొంచెం బాధ్యత అనేది ఉంటది. అత్త మీద ఉంటే ఏం బరువు బాధ్యత తెలుస్తుంది. అట్లా అనుకుంటాం గానీ ఉన్నోడు ఒక్కడేనాయే, వాడిని వేరు కోసుడు ఎందుకు, వాడిని వేరు చేసుడు ఎందుకు అని అనిపిస్తుంది మల్లయ్య. అట్లా అనిపించబట్టే ఇట్లా అనిపించబట్టే అంత మీ ఆడోళ్ళకే అనిపిస్తుంది. ఇప్పుడు వస్తాను మేమేమేం పోయే ముంగట. ఇక పోసక్కకి ఎన్ని బిజినెస్లు ఉండే, ఈ బిజినెస్లు అన్ని చూసుకోవద్దా? వారి కాళ్ళేపి రన్నింగ్ అందుకో, డైరెక్ట్ పోయి సీదా షెట్ మీద పడతావు. నాకేం బిజినెస్ ఉంటాయిరా, బిజినెస్ పాడగాను. పొసక మడల్ 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 పొసక మడల్. నీకున్న ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారా మన ఊర్లో? అందరు నాతో ఒక పట్టుకొని తిరుగుతారు తీరా తిరుపతిగా. నీకు అనడానికన్నా సిగ్గు అనిపించదేవురా. సిగ్గేందుకు? ఏమైందే మిరపకాయలు? అరే రామశంకర భగవానే వచ్చారే నిన్నారే. నీకు మిరపకాయలు ఉన్న మీద రంది ఎవరి మీద లేదు కదా. నాకేమో నా కోడలు అవగారింటి పోయిందని నాకు రంది, నీకేమో మిరపకాయల మీద రంది. కోడలు అవగారింటికి పోతే రాదానే నీ రందికే గిదలుగా అత్తది. రాయమల్లు లింగాన రీన్నే ఉంది. ఓ తీట పాడుకో, ఎవరున్నారా? పోష్ 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 ఇక్కడ ఉంటే రాయమల్లు వస్తాడు, రాయమల్లు తోటి లింగన్న వస్తాడు. ఫ్యాన్స్ తిరుపతిగా నాకు తిక్కేలేసిందనుకో. ఏం చేస్తావు? ఇద్దరు నుంచుకుంటావా? నీకు ఎట్లా పెట్టలేదురా దేవుడు కొంచెం అన్నా. నీ మొఖం మండ, బర్రె మొఖ పోడ, బర్రె బొత్త కొట్టుకొని ఉన్నావురా. నీ బర్రె ముఖంలో చెప్పు. ఏంది పోసక్క నన్ను గంత మాట అంటివి? మారిగా నీకేం ఏర్పడతాంద్రా? బర్రె తిన్నాడు తింటానవు, తాగుతానవు, ఏరుగుతానవు. ఏ ఉన్న నేను కనబడే వరకు నన్ను అంటవేవ్రా? నీ బర్రె మూతిల మన్ను. నా బర్రె మూత? బర్రె మూతి, కుక్క మూతి, పంది మూతి, అన్ని మూతులు నీయేరా. ముంగట బొత్త వెనక బట్ట పెట్టుకుంటా అయిపోయినా. ఇక ఏం మనిషి వాళ్ళు మురుతున్నావు? ఏమున్నా నన్ను ఎడకారవు ఎత్తరు. మీరంతా సక్కని పూసలారా? నాకు అర్థం కాదు. శంబయ్య నువ్వు సక్కని పూసవా? మల్లయ్య నువ్వు సక్కని పూసవా? ఓ అవ్వు, నేనేం చేయలేదు అవ్వు, నన్ను అనకు. ముసలోడా ఏం చేసినవు? అది అట్లా అంటది. అట్లా అంటానా మరి? అలే అంటానవు పోయే పోసి. మరిగా తిరుపతి కాడ నన్ను చూడంగా మీకు ఏమనిపిస్తుందో. నన్ను ఇంకోసారి ఎవరితో నన్ను ఓడిసినాం అనుకో, నీ బర్రె బొత్త మొత్తం దిగాలిగా. అట్లా ఎత్తా నేను. అబ్బో నీతోటి నేను పెట్టుకునే పోసు. అబ్బో అంత మాట అంటివి. చిక్కు చిక్కు బర్రె, చికారి బర్రె. ఏమైందే బర్రె, ఎందుకు అంత డల్లుగుంటానవు? నేను నీకు కనబడతలేనా? కనబడుతున్నా కదా. నేను గడ్డి తినాలే, నీళ్లు తాగాలే, నువ్వు బర్రె లెక్క ఉండాలే. నేను బర్రె లేకుండా పోతే ఎట్లుంటా?
నీ సోపతికి నాకు కొడుకు బిడ్డను ఉట్టబోతున్నారు. వాళ్ళతోటి ఆడుకుంటావా? వాళ్ళని ఆడిపిస్తావా? నీ ఈపు మీద ఎక్కించుకొని ఊరంతా తిరగాలి. నీ మీదనే సవారీ చేపియాలి. ఇక నేనెందుకున్నా? అంత బక్కబడ్డావు, మంచిగా తిను. తింటానా పాలు తక్కువ ఇస్తానమాట, జర ఎక్కువ ఇయ్యి. మానస బాగా తాగాలి కదా, లోపలున్నోళ్ళు బలంగా ఉండాలంటే నువ్వు బర్రె పాలు బాగా ఇయ్యాలి. చిరకాడికిత్తా రాందేడుకోవాలి. ఇస్తావా? గట్లా బాగా సిక్కిపోయినవే బర్రె. నిన్ను మళ్ళా బర్రె లెక్క లడ్డు ఎట్లా చేయాలి నేను? నువ్వు ఏ చూడద్దు, నీ కథద్దురా అయ్యా. నన్ను వదిలిపెట్టు, ఈ ఎండకు నాకు సుక్కలు కనబడతాని. చేత్తా నీకేమన్నా ప్రోటీన్ ఉంటదో అడుగుతా డాక్టర్ను. అది తెత్తా నీ మూతిలో పోత్తా, నువ్వు ఉబ్బాలే లట్టకు లట్ట. ఇక నాకు పిట్ట చెడతారు. పోతున్నా, ఎండ బాగా కొడతాంది, జర అటేటు వండు చెట్టు కింద. ఎండకు ఏం చూస్తానవు మెట్రాం. ఎండ కొడుతుందని తెలుస్తలేదా నీకు? ఇంచిగా నీడకు వండక ఏ బతుకునాయే ఉన్నది, తినుడు పండుడు ఇంత పెండ పెట్టుడు. ఆ సొంటోని నేను లేవాలే, పని చేసుకోవాలి, పెళ్ళాన్ని చూసుకోవాలి, అయ్యవ్వని చూసుకోవాలి. నువ్వెవరిని చూసుకుంటావు? నువ్వు గడ్డి చూసుకోవాలి, తినాలి, నీళ్లు చూసుకోవాలి, తాగాలి, ఇంత పెండ పెట్టాలి, పాలియ్యాలి. అవ్వ నేను బర్రెనై పుట్టిన అయిపోవు, నాకే రంది ఉండకపోవు. నాకు పెద్ద పెద్ద రందులు పెడుతుర్రు అందరూ. దోస్తులు చూసిర్రా మన వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఇక ఈ సిరీస్ లోనే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ సిరీస్ కి బాగా సపోర్ట్ చేస్తే అన్ని కొంచెం డిఫరెంట్ గా కామెడీగా యాడ్ చేయబోతున్నాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నోళ్ళు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బై దోస్తులు, తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై.